వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో విలేజ్ స్టైల్లో రుచికరమైన కొబ్బరి చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, ఎండుమిరపకాయలు పెద్దవైతే 4, చిన్నవైతే 6 లేదా 7 తీసుకోండి, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, తాలింపు కోసం ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయ 1, కరివేపాకు రెమ్మ 1. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ధనియాలను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత శనగపప్పును వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. తరువాత వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను వేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని ఇది కొద్దిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చింతపండుని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా రుబ్బుకున్నటువంటి చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీలో వేసుకుని కలుపుకుందాం. విలేజ్ స్టైల్లో రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ అయ్యింది. దీనిని ఇడ్లీ, దోశ, గారెలు అలాగే మైసూర్ బోండాతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.